గిరిజన స్వచ్ఛంద సేవా సంస్థ వనవాసి కళ్యాణాశ్రమం. మరి ఎలా ప్రేరణ ఎవరిచ్చారు దీనికి? సంఘ స్వయం సేవకులు, సంఘము, సంఘ సిద్ధాంతము. అందుకే సిద్ధాంతం చెప్ప మరణాత్ త్రాయతే ఇది మంత్ర. ఈ సంఘ మంత్రాన్ని ప్రతినిత్యము మనం మననం చేసుకోవాలంటే ప్రతినిత్యము శాఖ ద్వారా మాత్రమే మననం చేసుకోగలము, ఆచరించగలము. ఇటువంటి సంఘము యొక్క ప్రభావము ఇవాళ ప్రపంచం మొత్తం మీద ఉన్నది. ఈ దేశంలో అనేక రకాలైన సంస్కరణలు ఈ మధ్యనే ప్రారంభమయ్యాయి. మన చరిత్ర ఏమిటో మనకి తెలియదు. మన దేశంలో ఉన్నటువంటి మహోన్నతమైన వ్యక్తులు ఎవరో, వాళ్ళ వ్యక్తిత్వాలు ఏమిటో, వాళ్ళ యొక్క జీవితం ఏమిటో, వాళ్ళ సమాజానికి ఏం సేవ చేశారో మనకి తెలియదు. అలా తెలియకుండా చేయబడింది మైండ్ సెట్. మహానుభావురాలు ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినటువంటి సెక్యులరిజం అనేటువంటి చట్టంలో చూపించబడినటువంటి పదం అది. ఇవాళ మేము ఎవరొకరు చూసాము, దాంట్లో కేవలం సెక్యులరిజం హిందువులకేనా, క్రైస్తవులకి, ముస్లిమ్స్కి సెక్యులరిజం లేదా? లేకుండానే ఉంది ఇవాళ పరిస్థితి. సెక్యులరిజం అనేటువంటి పదాన్ని తీసుకొని జొప్పించి ప్రజల యొక్క మనస్తత్వాన్ని, మైండ్ సెట్ని ఏ రకంగా ప్రభావితం చేశారో ఆలోచించండి. మనం చూస్తుంటాం, అందరూ సమానమే కదా. ఎలాగవుతారు సమానం చెప్పమనండి? వాళ్ళు పొరుగ్గా ఉంటారు, పొత్తుగా ఉంటారు, తెల్లగా ఉంటారు, నల్లగా ఉంటారు. వాళ్ళు ఎక్కువ చదువు, వాళ్ళు తక్కువ సమానం అవుతారా? కాదు. కానీ భావం సమానంగా ఉండాలి. అదే చేశారు సెక్యులరిజం పేరుతో. మైండ్ సెట్ మార్చబడింది. ఇవాళ మనమైనా ఆలోచించగలుగుతున్నామా? చదువుకున్న వ్యక్తులు కూడా ఆలోచించగలుగుతున్నారా? సో ఈ రకమైనటువంటి అనేక దుర్మార్గాలు ఈ సమాజంలో స్వాతంత్రం వచ్చిన తరువాత ఏదో ఒక రకంగా ఈ దేశాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని నాశనం చేయాలనేటువంటి భావనతో నడిపిన ప్రభుత్వాలు, వ్యక్తుల వల్ల ఇవాళ చైతన్యం కోల్పోయాం మనము. కానీ సంఘము ఒక్కటే దీనికి సరైనటువంటి మార్గదర్శనం చేయగలదు. ఈ సంఘము అందు గురించనే మన భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక శ్లోకం చెప్పారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎక్కడైతే ధర్మానికి హాని కలుగుతుందో, ఎప్పుడైతే హాని కలుగుతుందో, ధర్మ వ్యతిరేకులు ఈ సమాజంలో పెచ్చిమీరి పెట్టరేగిపోతారో, దుర్మార్గులు, దుష్టులు ఎప్పుడైతే ధర్మాన్ని నాశనం చేయడానికి సంకల్పిస్తారో